ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎడ్యుకేషన్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ టెట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అని క్లియర్గా చూద్దాం. ఓకే, సో చూడండి, టెట్ నోటిఫికేషన్ 2025లో మళ్ళీ వచ్చింది కాబట్టి ఓకే. సో మనం మెయిన్గా ఈరోజు మనం ఈ సెషన్లో పేపర్ 1 వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అని క్లియర్గా డిస్కస్ చేద్దాం. పేపర్ 1 వాళ్ళకి మ్యాథ్స్ నుంచి అసలు ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వాళ్ళకి చాప్టర్స్ ఏంటి, సో క్వశ్చన్స్ అనేది చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం ఈ లైవ్ సెషన్లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్లియర్గా చూడండి. సో 2025 నోటిఫికేషన్కి సంబంధించి పేపర్ 1 వాళ్ళకి టోటల్ మనకి ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి? 6 చాప్టర్స్ ఉన్నాయి, అవునా? 6 చాప్టర్స్. సో అందులో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటి? నెంబర్ సిస్టమ్, అవునా? సో క్లియర్గా చూడండి, ప్రతి ఒక్కటి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఓకే, నెంబర్ సిస్టమ్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకి అర్థమెటిక్. ఓకే, నెక్స్ట్ థర్డ్ చాప్టర్ ఏంటి మనకి? సో ఆల్జిబ్రా. నెక్స్ట్ ఫోర్త్ వన్ మెన్స్ట్రేషన్. సో నెక్స్ట్ ఫిఫ్త్ చాప్టర్ ఈస్ నెక్స్ట్ క్లియర్గా చూడండి. సో జామెట్రీ. సో లాస్ట్ చాప్టర్ ఈస్ డేటా హ్యాండ్లింగ్, అవునా? డేటా హ్యాండ్లింగ్. ఓకే, సో పేపర్ 1 వాళ్ళకి ఓన్లీ 6 చాప్టర్స్ మాత్రమే ఉన్నాయి. మార్క్స్ ఎన్ని ఉన్నాయంటే చూడండి, కంటెంట్కి ఓన్లీ 24 మార్క్స్, అవునా? టోటల్ 30 మార్క్స్ అయితే మెథడాలజీకి 6 మార్క్స్ ఉన్నాయి. టోటల్ 30 మార్క్స్, మెథడాలజీకి ఏమో 6 మార్క్స్ ఉన్నాయి. సో కంటెంట్కి ఏమో 24 మార్క్స్. ఈ 24 మార్క్స్ కూడా జస్ట్ ఈ 6 చాప్టర్స్ నుంచే వస్తున్నాయి, అవునా? సో వీటన్నిటిలో ఫస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏంటి అంటే క్లియర్గా చూడండి. మీకు మొత్తం అన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ కాదు, మెయిన్గా మనకు మెజర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే క్లియర్గా చూడండి. జామెట్రీ అండ్ మెన్స్ట్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాల్సిన చాప్టర్ ఏంటంటే జామెట్రీ అండ్ మెన్స్ట్రేషన్. నెక్స్ట్ చూడండి నెంబర్ సిస్టమ్. నెంబర్ సిస్టమ్ నుంచి కూడా మనకు చాలా ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మిగతావన్నీ సెకండరీ అనమాట. ఓకే, సో తక్కువ సిలబస్ ఉండి ఫాస్ట్గా అయిపోయే చాప్టర్ ఇది అంటే ఆల్జిబ్రా. ఓకే, ఆల్జిబ్రాలో మనకు సిలబస్ చాలా తక్కువ ఉంటుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, సో మీరు కనుక ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ జామెట్రీ అలాగే మెన్స్ట్రేషన్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో చూడండి ఈరోజు మనం ఈ సెషన్లో సో ఈ సిలబస్ నుంచి మనకి ప్రీవియస్గా జరిగిన ఏపీ టెట్ పేపర్ 1 వాళ్ళకి క్వశ్చన్స్ ఎలా వచ్చాయి, వాటిని మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు మనం సెషన్లో చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, an item was sold for 540 rupees at a loss of 10%. its cost prices. క్లియర్గా చూడండి, ఒక ఐటమ్ని ఎంత సేల్ చేశాడు తను? 540 రూపీస్కి. లాస్ ఎంత వచ్చింది? 10%. అయితే కాస్ట్ ప్రైస్ ఎంత అని అంటున్నాడు. క్వశ్చన్ చూడండి, చాలా ఈజీగా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే, సో క్వశ్చన్ చూడండి, ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? 10% లాస్కి అమ్మాడు, అవునా? సో 10%ని నేను ఎలా రాయొచ్చు? 1/10 అని రాయొచ్చు కదా. 1/10 అని రాయొచ్చు. ఈ 10 అనేది ఏంటి? కాస్ట్ ప్రైస్. ఎంతకైతే కొన్నాడో అది కాస్ట్ ప్రైస్. ఈ 1% లాస్ కదా, అవునా? సో ఈ 1% లాస్ తీసేస్తే మనకి ఏమొస్తుంది? 9 పార్ట్స్. అంటే క్లియర్గా చూడండి, కాస్ట్ ప్రైస్ ఏమైంది, సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, క్లియర్గా చూడండి. కాస్ట్ ప్రైస్ ఎంత? 10 పార్ట్స్. ఓకే, సెల్లింగ్ ప్రైస్ మాత్రం 9 పార్ట్స్, ఎందుకంటే 1 రూపీ లాస్ కాబట్టి 9 పార్ట్స్. క్లియర్గా చూడండి, 9 పార్ట్స్ సోల్డ్ ఫర్ 540 అంటే 9 పార్ట్స్ వాల్యూ ఇచ్చాడు 540 అని. అంటే 9 పార్ట్స్ కనుక 540 అయితే మనకి కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 10 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకే, సో క్లియర్గా చూడండి, మనం క్వశ్చన్ చూడగానే ఆప్షన్స్లో 10 మల్టిపుల్ ఉన్న ఆప్షన్స్ ఎక్కడ ఉన్నాయి? ఆప్షన్ 3, ఆప్షన్ 4. అంటే ఆప్షన్ 1, 2 అనేది రాంగ్ అనేది మనకు జస్ట్ క్వశ్చన్ చూస్తూనే తెలుస్తుంది, అవునా? ఆప్షన్ 1, ఆప్షన్ 2 అనేది రాంగ్. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. ఏది అనేది క్లియర్గా చూడండి. 9 1s 960 కదా. 1 పార్ట్ 60 అయితే సో 10 into 60 ఎంత? 600. దట్ ఈస్ ఆప్షన్ 4 is the right answer. So what is the answer? 600 is the right answer. Okay, నెక్స్ట్. సో మీకు అర్థం అవడం కోసం ఇదంతా రాస్తాను, ఇదంతా రాయాల్సిన పని లేదు, జస్ట్ మనం క్వశ్చన్ చూస్తూనే ఇంకా ఫాస్ట్గా ఎలా చేయొచ్చు క్లియర్గా చూడండి. 10% అంటే 10 పార్ట్స్, అవునా? 10% అంటే 1/10 కదా, 10 పార్ట్స్. 1 పార్ట్ తీసేస్తే 9. ఓకే, 9 పార్ట్స్ ఆల్రెడీ ఇచ్చాడు 540 అని, అవునా? సో అయితే 10 పార్ట్స్ ఎంత? మన కాన్సెప్ట్ తెలిస్తే సింగిల్ స్టెప్. 9 1s 960s. సో 60 into 100 ఏమవుతుంది? 600. సో ఈ రకంగా మనం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇఫ్ 5% ఆఫ్ ఎక్స్ is 600 దెన్ ఎక్స్. పర్సంటేజ్ నుంచి చాలా ఈజీ క్వశ్చన్. ఏమంటున్నాడు? 5% అనేది ఎక్స్ అయితే ఓకే 5% ఆఫ్ x ఈక్వల్ టు 600 అయితే x వాల్యూ ఎంత క్లియర్ గా చూడండి. ఓకే సో 5% అంటే బై 100 కదా,
హాఫ్ అంటే ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు 600. అయితే మనకు కావాల్సిన ఎక్స్ వాల్యూ కదా, అవునా. సో 5 1s 5, 12s 60, అవునా. సో ఇక్కడ ఒక 0 ఉంది, ఇది 120 ఇంటూ 100. సో ఏమవుతుంది 12,000. ఓకే, దట్ ఈస్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ క్లియర్ గా చూడండి. ఈ క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నాడు, ద పెరిమీటర్ ఆఫ్ ది అడ్జసెంట్ ఫిగర్ ఇస్. ఈ ఫిగర్ లో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, పెరిమీటర్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పెరిమీటర్ అంటే ఏంటి, జనరల్ గా సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా, అవునా. క్లియర్ గా చూడండి, మనకి ఇక్కడ ఎన్ని సైడ్స్ ఇచ్చాడు, జస్ట్ ఫిగర్ ని జూమ్ చేస్తున్నాడు చూడండి. పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్. క్లియర్ గా చూడండి, ఇక్కడ మనకి 1 1 1 1 ఎన్ని వన్స్ ఉన్నాయి, 4 కదా. సో డైరెక్ట్ 4. ఓకే, 4 ప్లస్ క్లియర్ గా చూడండి 3 సెంటీమీటర్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8, అవునా. 8 3s 24. సో 24 ప్లస్ 4 ఎంత, 28. దట్ ఈస్ క్లియర్ గా చూడండి, ఆప్షన్ 1 is the right answer. So what is the answer for this question? Option 1. Okay, next. సో క్లియర్ గా చూడండి ఈ క్వశ్చన్. ఓకే, సో ఈ క్వశ్చన్ లో మనకి ఏమి ఇచ్చాడు, ఏమి అడుగుతున్నాడో క్లియర్ గా చూడండి. ద అడ్జసెంట్ ఫిగర్ ఇస్ ఏ, సో ద అడ్జసెంట్ ఫిగర్ ఇస్ ఏ parallelogram ABCD. క్లియర్ గా చూడండి, ఇక్కడ మనకి ఇచ్చిన ఫిగర్ ఏంటి, parallelogram ABCD. ఓకే, సో BE is parallel to CD. ఓకే, చూడండి BE అనేది CD కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఓకే, ఇది పర్పెండిక్యులర్, సారీ, AD is perpendicular to BM. క్లియర్ గా చూడండి, AD అనేది BM కి పర్పెండిక్యులర్ గా ఉంది. అయితే సో AD ఈక్వల్ టు 4 సెంటీమీటర్, BE ఈక్వల్ టు 3 సెంటీమీటర్, CD ఈక్వల్ టు 6 సెంటీమీటర్. ఫైండ్ BM వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఈ క్వశ్చన్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పారలెలోగ్రామ్ యొక్క ప్రాపర్టీ ఏంటి, సో ఏరియా అనే ఫార్ములా తెలిస్తే చాలా ఈజీ. పారలెలోగ్రామ్ ఏరియా ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్, అవునా. సో ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్, అవునా. సో క్లియర్ గా చూడండి, ఇది బేస్ అవుతుంది, ఇది హైట్ అవుతుంది, అవునా. సో పారలెలోగ్రామ్ కి ఏరియా అనేది మనకు మారదు కదా, అవునా. సో ఇది ఏరియా అంటే, సో CD ఇంటూ BE అనేది మనకి దీని ద్వారా ఏరియా వాల్యూ వస్తుంది. దట్ ఈస్ 6 ఇంటూ 3 ఈక్వల్ టు, ఇది ఏరియా అయినప్పుడు ఇలా ఫైండ్ అవుట్ చేసే వచ్చే ఏరియా కూడా సేమ్ ఉంటుంది. ఇలా ఫైండ్ అవుట్ చేసే ఏరియా వాల్యూ 18 వస్తాయి, ఇలా ఫైండ్ అవుట్ చేసే వచ్చే వాల్యూ కూడా సేమ్ అవుతుంది. ఇది బేస్, అవునా, 4 ఇంటూ, సో హైట్ ఏమవుతుంది BM. ఓకే, సో ఏరియా అనేది సేమ్ ఉంటుంది కదా పారలెలోగ్రామ్కి. ఓకే, నెక్స్ట్ 2 2s 2 3s. సో 9/2 9/2 అంటే 4.5. దట్ ఈస్ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. క్లియర్ గా చూడండి, 9/2 అంటే 4.5. నెక్స్ట్, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మనకి ఏమంటున్నాడు, ఏరియా ఆఫ్ ఏ రాంబస్ హూజ్ డయాగ్నల్స్ ఆఫ్ లెంత్, హూ డయాగ్నల్స్ ఆర్ ఆఫ్ లెంత్ 10 సెంటీమీటర్ అండ్ 8.2 సెంటీమీటర్ ఇస్. మనకి క్వశ్చన్ నుంచి ఏం అడుగుతున్నాడు, ఏరియా అడుగుతున్నాడు. ఏరియా ఆఫ్ రాంబస్ కి ఫార్ములా ఏంటి, క్లియర్ గా చూడండి, డయాగ్నల్స్ యొక్క లెంత్ ఇచ్చాడు 10 8.2 అని, అవునా. సో మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయొచ్చు ఈ క్వశ్చన్ ని, మనకి ఫార్ములా ఏంటి ఏరియాకి, హాఫ్ D1 D2 కదా. సో హాఫ్ D1 అంటే ఏంటి 8.2, అవునా, ఇంటూ 10, అవునా. సో మనకి క్యాన్సలేషన్ ఏంటి, ఈ పాయింట్ కి 0 కి క్యాన్సిల్ అయిపోయింది, పాయింట్ కి 10 కి. 82/2 అంటే ఏంటి 41. దట్ ఈస్ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. 82/2 దట్ ఈస్ 4. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, 41. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ క్లియర్ గా చూడండి, ద పెరిమీటర్ ఆఫ్ అన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్ ఇస్ 8p-1 and the non-equal third side of the length is 4p-7, then the length of the equal sides. క్లియర్ గా చూడండి, క్వశ్చన్ లో ఏమీ లేదు, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, సో ఐసోసెల్స్ ట్రయాంగిల్ అంటే మనకి ఎలా ఉంటుంది, 2 sides ఈక్వల్ కదా, అవునా. అన్ఈక్వల్ సైడ్ ఎంత అన్నాడు, 4p-7. ఓకే, ఈ 2 sides ఈక్వల్ గా ఉంటాయి, అన్ఈక్వల్ సైడ్ ఇది అనుకుంటే, సో 4p-7 ఏమో ఇది అవుతుంది. టోటల్ పెరిమీటర్ వాల్యూ ఏమో 8p-1 ఇచ్చాడు, అవునా. సో నేను ఇది ఏ, ఇది కూడా ఏ అనుకుంటున్నాను. అయితే పెరిమీటర్ ఏమవుతుంది, 2a ప్లస్ 4p-7 ఈక్వల్ టు, సో వాట్ ఈస్ ద వాల్యూ 8p-1, అవునా. సో 2a ఈక్వల్ టు, సో 4p అటు పోతే ఏమవుతుంది, 8p-4p ఎంత 4p, నెక్స్ట్ -1 + 7 ఎంత +6. మనకు కావాల్సింది ఏంటి చూడండి, ద లెంత్ ఆఫ్ ది ఈచ్ ఈక్వల్ సైడ్, అవునా. ఈక్వల్ సైడ్, ప్రతి దానికి సైడ్ అడుగుతున్నాడు, అంటే ఈ 2 కాస్త ఇటు వెళ్ళిపోతుంది. ఓకే, సో 2 2s 2 3s. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 2p + 3. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో చాలా ఈజీ. నెక్స్ట్ క్వశ్చన్. సో ద వాల్యూ ఆఫ్ అన్ ఆర్టికల్ డిక్రీజ్డ్ ఫ్రమ్ 2400 to 2000. ఫైండ్ ది పర్సంటేజ్ డిక్రీజ్. క్లియర్ గా చూడండి, పర్సంటేజ్ కి సంబంధించిన ఇదొక క్వశ్చన్. ఏమంటున్నాడు ఇక్కడ, పర్సంటేజ్ డిక్రీజ్ కి సంబంధించిన వాల్యూ అడుగుతున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, పర్సంటేజ్ డిక్రీజ్ అంటే 2400 కి 2000 కి డిఫరెన్స్ ఎంత 400 డివైడెడ్ బై, ఇక్కడ మన క్వశ్చన్ లో పర్సంటేజ్ డిక్రీజ్ అడిగితే ఏం తీసుకోవాలి, ఈ రెండింటిలో హైయెస్ట్ వాల్యూ ఏది 2400 కదా.
సో ఆపోజిట్లో తీసుకోవాలి, డిక్రీజ్ అడిగితే ఇంక్రీజ్ వాల్యూ తీసుకోవాలి, పర్సెంటేజ్ కాబట్టి ఇంటూ 100. ఓకే, 0 0 గెట్స్ క్యాన్సిల్, 4 1 4 6. సో 1/6 into 100 అంటే 16 2/3. దట్ ఈస్ ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ చూడండి. సో పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ నుంచి చాలా చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, క్వశ్చన్ ఏమంటున్నాడు, 2/3 whole power -10 into 4/27 whole power 2 into 9/4 whole power -3. ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తాం క్లియర్గా చూడండి. ఇక్కడ మనకి పైన ఆప్షన్స్ తర్వాత చూద్దాం, క్వశ్చన్ పైన ఫోకస్ పెట్టండి. పవర్లో నెగిటివ్ ఉంది అవునా, పవర్లో నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్లోకి రాయాలంటే ఏమవుతుంది, ఫ్రాక్షన్ అనేది రివర్స్ అవుతుంది, 2/3 కాస్త 3/2 అవుతుంది. ఓకే, 3/2 whole power +10 into సో 4/27 whole square. సో 4ని ఎలా రాయొచ్చు, డైరెక్ట్ 2 square అని రాయొచ్చు. సో 2 square అంటే 2/4 డివైడెడ్ బై, సో ఇది 3/3 కదా, 3/3 అంటే 3 పవర్స్ అనేది యాడ్ అవుతాయి, 3 2 6, 3/6 ఇంటూ, సో ఇక్కడ కూడా మనకు ఫ్రాక్షన్ ఏమవుతుంది, రివర్స్ అవుతుంది, 9/4 కాస్త ఏమవుతుంది, సో 4/9 హోల్ పవర్, సో ఫ్రాక్షన్ ఏమవుతుంది 4/9 హోల్ పవర్ 3. ఓకే, ఎందుకంటే పాజిటివ్ ఫ్రాక్షన్ రివర్స్ అయింది కాబట్టి పవర్ అనేది పాజిటివ్లో ఉంటుంది. ఓకే, క్లియర్గా చూడండి. సో 3/10/2/10 ఇంటూ, సో 2/4/3/6 ఇంటూ, సో క్లియర్గా చూడండి 4ని ఎలా రాయొచ్చు, 2 square కదా, సో 2/6 డివైడెడ్ బై, సో 9ని 3 square అని రాయొచ్చు, సో 3/6. అవునా, క్లియర్గా చూడండి 2/4 2/6 అంటే 2/4 + 6 ఎంత 10, ఇక్కడ ఆల్రెడీ 2/10 ఉంది. ఓకే, సో ఈ రెండింటికి 2/10కి క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 3/10 ఉంది, 3/6 + 6 ఎంత 12. సో 10/12 అంటే మనకు మిగిలింది ఏంటి, 3/2. దట్ ఈస్ చూడండి ఇక్కడ ఏ ఆప్షన్ సెట్ అవుతుంది, సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, 1/3. ఓకే, సో చూసారు కదండి. సో టెట్ పేపర్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఎలా వస్తున్నాయి, క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అనేది. సో థ్యాంక్ యూ ఆల్, సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.